హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకు వీడియో చేస్తున్నానంటే రెస్పాన్స్ షీట్స్ చూసి చాలామంది ఈ మార్క్స్ని బేస్ చేసుకొని నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. మేడం ప్లీజ్ ఈ మార్క్స్కి వస్తుందా, ఈ మార్క్స్కి రాదా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మేడం, నాకు హెల్త్ పాడైపోతుంది, ఈ మార్క్స్కి వస్తుందా. అసలు ఎందుకు మీకు ఆలోచన వస్తుందో అర్థం కావట్లేదు. అలా దయచేసి ఆ ఆలోచన కూడా రానివ్వద్దు. అసలు చచ్చిపోవాలి అన్న ఇది ఎందుకు వస్తుంది మీకు? చాలామంది 8 years నుంచి వెయిట్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఈ ఎగ్జామ్ రాశారు. కోచింగ్లకి వేలకు వేలు ఫీజులు కట్టి ఫ్యామిలీ అప్పులు పాలయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా మనం చాలా చూసాము. బట్ ఆ థింకింగ్ అనేది చాలా రాంగ్ అండి. ఇది ఒక్కటే జీవితం అనేది కరెక్ట్ కాదు. చాలా ఉన్నాయి. మనం తలుచుకుంటే చిన్న రూపాయితో మొదలుపెట్టి చాలా మన తెలివితో మనం చాలా ఎదగలుగుతాము. ఇది ఒక్కటే జాబు దీన్ని బేస్ చేసుకొని మార్క్స్ బేస్ చేసుకొని అసలు రెస్పాన్స్ షీట్ మార్క్స్ ఫైనలే కాదండి. మీకు చాలామంది చాలా సార్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, నార్మలైజేషన్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో నార్మలైజేషన్ తర్వాత 60 వచ్చినోడికి 70 దాటిన తర్వాత జాబ్ రావచ్చు, 55 దాటిన ఎలా మలుపు తిరుగుతుందో కూడా ఎవరని చెప్పలేము. ఈవెన్ చాలామంది స్ట్రగుల్స్ పడి అందరూ చదివిన వాళ్ళే. ఇప్పుడు మనం డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, లో నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఎవ్వరు చాలా తక్కువ అన్నమాట. ఎవరో ఉన్నవాళ్ళు రాసిన వాళ్ళు ఉంటే 100కి 99% అందరూ లో నుంచి వచ్చే వాళ్ళేనండి. మేము సపోజ్ నేనే కోచింగ్లకు వెళ్ళి చదివి నేనైతే ఏం చదవలేదు. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో స్ట్రగుల్స్ పడుతూ, పిల్లల్ని చూసుకుంటూ, చదువుకుంటూ, ఇంట్లో నేను చదివిన దాన్ని ఒక్క నెల పిల్లల్ని వదిలేసి ఇంటిని వదిలేసి కష్టంగా ఉన్నా కూడా దూరంగా 1 month చదివానండి నేను కూర్చొని. అంతే. ఈ 45 days నేను బయటికి వెళ్ళి చదివాను. మా ఫ్రెండ్స్తో రూమ్లో కూర్చొని ఎంత ఉంది ఏంటి స్టడీగా కూర్చొని చదివింది ఈ 45 days. ఇన్ని రోజులు నేను కుదిరినప్పుడల్లా ఇంట్లో వర్క్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, కుదిరిన అప్పుడు టైం టేబుల్ వేసుకొని యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను మొత్తం చదువుకున్నానండి. నేనేం కోచింగ్లకి వెళ్ళి అలా ఇంట్లోనే చదువుకుంటూ, నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఇంట్లోనే చదువుకుంటూ బుక్స్ గ్యాదర్ చేసుకొని టైం టేబుల్ వేసుకొని అండ్ చాలా ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్గా టైం టేబుల్ వేసుకొని ఏది ఎలా చదవాలి, ఎంత చదవాలి, మనకు అసలు ముందు ఫస్ట్ ఏంటి సిలబస్ షీట్ మనం ఎలా సిలబస్ షీట్ గ్యాదర్ చేసుకొని బుక్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని అసలు స్టెప్ బై స్టెప్ ఏం చదవాలి ఏంటి. ఆన్లైన్లో చాలా యాప్స్ రాబట్టి కోచింగ్లకు కూడా ఈసారి ఎవ్వరు వెళ్ళలేదు. హౌస్ వైఫ్లకి చాలా యూజ్ అయింది అండ్ బయట జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అయింది. అలా కష్టపడి చదువుకొని ఈ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను ఇంట్లోనే చదువుకుంటూ రోజు నాకు టైం కుదిరినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ 3కి లేచి 8 వరకు చదువుకునేదాన్ని టైం టేబుల్ వేసుకొని. ఇంకా మళ్ళీ పిల్లలకు స్కూలు క్యారేజ్లు డే అస్సలు కుదరదు. మళ్ళీ కొంచెం టైం కుదిరించుకొని పిల్లల్ని నిద్రపుచ్చుకున్న తర్వాత కొంచెం టైం అలా మేనేజ్ చేసుకుంటూ హౌస్ వైఫ్లుగా మీకు కుదిరిన టైంలో మీరు చదువు ఉండొచ్చు. అలా చాలామంది చాలా కష్టపడి స్ట్రగుల్స్ పడి చదివిన వాళ్ళు ఉండొచ్చు. మార్క్స్ ఎవరి కష్టము వృధా పోదు. పిండి కొద్ది రొట్టె అంటారు కదా. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే. తక్కువ పోస్టులు ఉన్నాయి మాకు రాదు అని అనుకోవద్దు. మీ కష్టానికి దేవుడు ఖచ్చితంగా మీకు జాబ్ రాసి పెట్టుంటే అది తక్కువ జాబులైనా సరే మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంత కష్టపడ్డారో దానికి తగిన ఫలితం వస్తుంది. ఖచ్చితంగా దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. మనం ఎంత స్ట్రగుల్ అయ్యాము, ఎంత ఎఫర్ట్ పెట్టాము, మన కష్టం మనం పడ్డామండి. నెక్స్ట్ దేవుడు మనకు ఈసారి మన కష్టం ఒక ఎత్తు అయితే జాబ్ దేవుడు ఇచ్చేది ఒకటే.
చాలామంది స్ట్రగుల్స్ హెల్త్ పాడు చేసుకుంటున్నారు ఈ మార్క్స్ కోసం. సో హెల్త్ అసలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఇవి ఫైనలిస్ట్ కాదు కాదు అని ఎంతమంది చెప్తున్నారు. చాలామంది నేను షాక్ అయ్యాను మేడం, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మేడం అంటే. అలా అసలు ఎవరు ఆలోచించొద్దండి. మెయిన్ పర్పస్ అసలు ఏంటి, మనం కష్టపడ్డాము, మనం కష్టపడ్డానికి మనం ఎంత మార్క్స్ వచ్చాయి మనకు తెలుస్తుంది, మన కష్టానికి మనకు మార్క్స్ వచ్చాయా లేదా. సో రాలేదు, మనం దాన్ని రీచ్ అవ్వలేకపోయాము అంటే దాన్ని వదిలేయండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది ఆలోచించండి. ఆ డెత్ ఆలోచన అనేది అసలు రానివ్వద్దు మైండ్లోకి. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీస్ ఉంటాయండి. ఫస్ట్ పెళ్ళైన వాళ్ళైతే పిల్లలు మన కళ్ళ ముందు మన పిల్లల్ని చూసి మనం ఏదైనా సాధించవచ్చు. అసలు మన కళ్ళ ముందు మన ఫ్యామిలీనే మనకు ఇన్స్పిరేషన్, ఇంకొకళ్ళు కాదు. నన్ను అడిగితే మనం ఎవరిని చూస్తాము ఇన్స్పిరేషన్గా? మనం కళ్ళ ముందు ఉన్న మన పిల్లల్ని, మన పేరెంట్స్ని. పెళ్ళి కాక మన పేరెంట్స్ కష్టం, మన కష్టం దేవుడు చూస్తూనే ఉంటాడు. పేరెంట్స్ కోసం కష్టపడి చదివిన వాళ్ళు మీ లైఫ్ మీరు చూసుకోండి, హ్యాపీగా గెయిన్ చేయగలుగుతారు. ఇదొక్కటే జీవితం అనుకుంటే చాలామంది పైకి వచ్చిన వాళ్ళు డిఎస్సి వాళ్ళే కాదు కదా, చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి లేడీస్కి అయితే. జెంట్స్కి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఒక్కటే చెప్తున్నా, హ్యాపీగా నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్కి కానీ మీ కష్టానికి తగ్గిన ఫలితం వస్తుంది. ఏ డిస్టిక్ అయినా సరే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టండి. ప్రజెంట్ నార్మలైజేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ తర్వాత చూసుకోండి. తర్వాత ఏ డిసిషన్ తీసుకోవద్దు. మనల్ని నమ్ముకొని మన తర్వాత మన ఫ్యామిలీస్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళే మనల్ని సూదుల్లా పొడుస్తుంటారు. చదివిందిలే అమ్మాయిమా, చాలా పిల్లల్ని వదిలేసి చదివింది, ఇంటిని వదిలేసి చదివింది, ఇన్నేళ్ళ నుంచి చదివింది. ఎవరికి తెలియదండి డిఎస్సి ఎంత నరకమో. డిఎస్సి నమ్ముకొని కూర్చొని అన్నిటిని వదులుకొని, జాబ్స్ని వదులుకొని, అటు ఎటు వెళ్ళలేక, ఏ స్కూల్లో జాయిన్ అవ్వలేక, పెళ్ళిళ్ళు ఆపుకొని కూర్చున్న వాళ్ళు ఎంతమంది. లేడీస్ కన్నా ఒక ఎత్తు, అదే జెంట్స్కి బ్రదర్స్కి అయితే ఎంతమంది బ్రదర్స్ ఆగిపోయి ఉన్నారు దీన్ని నమ్ముకొని. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ డిఎస్సి ఒక నరక కోపం నన్ను అడిగితే. డిఎస్సి కోసం స్ట్రగుల్స్ పడి, అప్పులు చేసి, చాలా స్ట్రగుల్స్ పడి చాలామంది ఎంతో కష్టపడి చదివారండి. కష్టపడి చదివారు. ఎందుకు తెలుస్తుందంటే కష్టపడి చదివి ఉన్న వాళ్ళల్లో మేము ఒకళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది. మనం ఏంటి, మన నలుగురు మనతో ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళ కష్టాలు, మన కష్టాలు అన్నీ తెలుసు కాబట్టి యాజ్ ఎ మిడిల్ ఫ్యామిలీస్గా అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు పడి ఎంతలా చదివి ఎలా మనం ఈ ఎగ్జామ్ దాటి వచ్చాము. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా నిలబెడతాడు. ఓకేనా? ఎవ్వరు అసలు ఆ డెసిషన్ తీసుకుని నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే. అలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు. దయచేసి మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అసలు మళ్ళీ మీరు వీడియో ఎందుకు పెట్టారు అన్న కామెంట్ పెట్టారు. అసలు నేను చేస్తుంది వీడియోస్ నేను మంచి కోసమే, నేనేదో చెడు కోసం అయితే చేయట్లేదు కదండి. నేనేదో మనకి యూజ్ అవుద్దని యాజ్ ఎ డిఎస్సి విద్యార్థిగా నేను చేస్తున్నాను. మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు అని అన్నారు. సో నో ప్రాబ్లం, నాకేమి అన్నంత మాత్రాన నాకేమి నష్టపోయేదేం లేదు. కాకపోతే నాలాంటి విద్యార్థుల కోసం నేను చేస్తున్నాను. సో నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏంటి ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత. సో దయచేసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అంతే. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.